సంక్రాంతికి సూపర్ 6 రైతులకు రైతు భరోసా జమ. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సంక్రాంతికి కల్పించాలని భావించినా అది వాయిదా పడింది. అదే సమయంలో సంక్రాంతికి మరో రూపంలో గుడ్ న్యూస్ చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఉచిత బస్సు స్థానంలో మరొక హామీని అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇది ఉచిత బస్సుతో పోలిస్తే కొంత మెరుగైనదేనన్న భావనలో ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందించాలని ప్రభుత్వం తొలుత భావించింది. ఇప్పటికే మంత్రులతో కమిటీని కూడా నియమించింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు 3 మంత్రులను ఆదేశించారు. సంక్రాంతి నాటికి ఈ నివేదిక ఇవ్వడం సాధ్య కాకపోవచ్చని అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పడంతో ఉగాది నుంచి అంటే మార్చి నెలలో ఫ్రీ బస్సు ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలో 11,000 మంది అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు 2,000 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాల్సి రావడం వంటి కారణాలు కూడా ఫ్రీ బస్ హామీని మరో 3 నెలలు వెనక్కు నెట్టినట్లు తెలిసింది. ఉగాది నాటికి మాత్రం ఖచ్చితంగా మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇక సంక్రాంతి అంటే ఏపీ ప్రజలకు పెద్ద పండగ, రైతుల పండగ. అందుకోసం రైతులకు సంబంధించిన హామీని అమలు చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు సూపర్ 6 హామీలలో ప్రకటించారు. అందులో తొలి విడతగా ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేందుకు నివేదికలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ పథకానికి మొన్నటి బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగలేదు. అయినా సంక్రాంతికి సూపర్ 6 హామీని అమలు చేయాలన్న ఉద్దేశంతో రైతుల కోసం ఇచ్చిన హామీని అమలు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అయితే ఇంత తక్కువ సమయంలో నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జనవరి మొదటి వారంలో దీనిపై క్లారిటీ రానుంది.